జిమ్‌లోకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ చెప్పే మాటేంటో తెలుసా? సార్ నాకు 35 ఇయర్స్ ఏజ్ అయిపోయింది. ఇప్పుడు నాకెక్కువ కోరికలు లేవు గానీ, కడుపొక్కటి తగ్గితే చాలు సార్ ఏదైనా హెల్ప్ చేయండి అంటారు. కాదు, మీరు ఆలోచించండి. వాళ్ళ మైండ్ సెట్ ఇలా పెట్టుకుంటే ఎలా ఫిట్‌గా ఉండగలుగుతారు? మనము 35 ఏజ్‌లో ఫిట్‌గా ఉండాలంటే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎంత మైండ్ సెట్ బాగున్నా కూడా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదా! హాయ్ అండి. నమస్తే అందరికీ. నా పేరు శివ వీరమల్లు. ఈరోజు ఈ వీడియోలో 35 ఇయర్స్ ఏజ్ అయిన తర్వాత మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ ఫాస్ట్ కావాలంటే ఏమేమి చేయాలనేది ఈ వీడియోలో సైంటిఫిక్గా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనకి 30-35 ఏళ్ళు వచ్చేసరికి మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 20స్లో 25లో ఉండే మైండ్ సెట్ కంటే డబల్ స్ట్రాంగ్ ఉండాలి. అయితే కానీ మనం మజిల్ బిల్డ్ చేయలేమన్నమాట. మన మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఒక లాజిక్, ఒక సైన్స్ అనేది ఉంటుంది. సమ్ ఏజ్ అయిన తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆ ఏజ్లో మజిల్ రెస్పాండ్ కానీ, మన టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కానీ తక్కువ ఉండడము, ఇటువంటివి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఇటువంటి పాయింట్స్ అన్ని కవర్ చేస్తాను. ఈ పాయింట్స్ అన్ని మీరు ఫాలో చేసినట్లయితే ఆఫ్టర్ 35 ఇయర్స్లో కూడా మనము ఎంతో క్వాలిటీలో ఫాస్ట్గా హెల్తీ వేలో మజిల్ బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రికవరీ. మన బాడీకి ఈ టైంలో ఈ ఏజ్లో రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు 20-25 ఇయర్స్లో ఉన్నప్పుడు రికవరీ కొంచెం టైం తక్కువ ఇచ్చినా కూడా సరిపోతుంది. కానీ ఈ టైంలో మాత్రము మనం రికవరీకి ఎక్కువ టైం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లో 6 డేస్ ఉంటే, అంటే మండే టు సాటర్డే 6 డేస్ ఎక్సర్సైజ్ చేయకూడదు అనమాట. 3 డేస్ లేదా 4 డేస్ మ్యాక్సిమం. మిగిలిన 2 డేస్ రికవరీకి టైం ఇవ్వాలి. అంటే ఇప్పుడు 4 డేస్ లైట్గా ఎక్సర్సైజ్ చేసేసి బాడీ రియాక్టే కాకుండా 2 డేస్ ఊరికే వదిలేసి అలా కాదు. ఈ 4 డేస్ బాగా ఇంటెన్స్గా వర్కౌట్ చేయాలి. ప్రాపర్ వేలో ఇంటెన్స్గా వర్కౌట్ చేసి ఎక్సర్సైజ్ చేసి 2 డేస్ రికవరీకి వదిలేసామంటే మజిల్ బిల్డ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా రెండో పాయింట్ ఏంటి అంటే ఆల్కహాలు, స్మోకింగ్, ఇవి రెండు క్విట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే యంగ్ ఏజ్లో కొంతమందికి అలవాటు లేకపోయినా కూడా ఈ మిడిల్ ఏజ్ వచ్చేసరికి బిజినెస్ సర్కిల్లోనో, ఆఫీస్ సర్కిల్లోనో ఎలాగోలాగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది నేర్చుకునేసి ఉంటారు. దానివల్ల మజిల్ బిల్డ్ ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది. అందుకే వీలైతే కంప్లీట్గా వదిలేసేది మేలు, లేకుంటే తగ్గించుకుంటే మంచిది. మూడో పాయింట్, ఈ ఏజ్లో మెయిన్ ఏం కావాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్. చాలామంది భయపడతారు వెయిట్స్ లిఫ్ట్ చేసేకి. జస్ట్ వాకింగ్ పోతారు, టెన్నిస్ ఆడడము, జస్ట్ జాకింగ్, పార్క్లో ఊరికే టైం పాస్ చేసేది ఫ్రెండ్స్తో. ఇలా చేస్తే కుదరదనమాట. లీన్ మజిల్ డెవలప్ అవ్వాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. మీరు ఇంట్లో చేసినా ఓకే, జిమ్లో చేసినా ఓకే. డైలీ ఒక 30-40 మినిట్స్, 45 మినిట్స్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మజిల్ బాగా బిల్డ్ అవుతుంది. ఇంకొక పాయింట్ డైట్ అనమాట. ఈ టైంలో మనకి కొంతమందికి బీపీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, షుగర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, ఇన్సులిన్ వేసుకునేది, ఇలా ట్రీట్మెంట్ సైడ్కి వెళ్ళిపోయి ఉంటారు బాడీ. సో ఇటువంటప్పుడే మెయిన్ మనకి హెల్ప్ చేసేది డైట్ అనమాట. డైట్ అంటే ఈ కాంపిటేటివ్ బాడీ బిల్డర్స్ చేస్తారు కదా, అటువంటి డైట్ కాదు. బేసిక్ డైట్. ఒక రోజులో ఇదే టయానికి తినాలి, ఇంతే తినాలి, ఇటువంటి వస్తువులు తినకూడదు, ఆయిల్ ఐటెం తినకూడదు అని ఒక బేసిక్ డైట్ అంతా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేస్తూ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారంటే మజిల్ బిల్డ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకొకటి మెయిన్, ఈ పాయింట్ మీరు ఎక్కడా వినుండరు. అదేంటి అంటే మీరు ఫ్రెండ్స్తో వీక్లో 1 లేదా 2 రోజులు అట్లీస్ట్ 1 అవర్ అయినా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి, మంచి ఫ్రెండ్స్తో. యూజువల్గా ఏమవుతుందంటే ఈ మిడిల్ ఏజ్లో మనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అయిపోయింటాయి. పిల్లల స్కూల్ అంట, బిజినెస్, కెరియరు, ఫ్యామిలీ, వైఫ్, అప్పులు, ఇండ్లు, ఈఎంఐలు, ఇవన్నీ. వీటి మధ్యలో ఏం చేస్తాము అంటే మన మైండ్కి కొంచెం కూడా సమాధానమే, సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, హ్యాపీనెస్ ఉండదు. మీరు ఏమైనా చేయండి, మీరు ఎంత ఓన్ కార్ కొన్నా, మీరు ఎక్కడన్నా బయట పోయినా, ఏం చేసినా మన క్లోజ్ ఫ్రెండ్స్తో, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడితే వచ్చేంత హ్యాపీనెస్ దాంట్లో కూడా రాదు. సో మనం హ్యాపీగా ఉంటే మనకి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. గుడ్ హార్మోన్స్, ఫ్రెండ్లీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మన మజిల్ గ్రోత్కే కాదు, మన లాంజివిటీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మీ స్ట్రెంత్ ట్రైనింగ్, మీ ఎక్సర్సైజు, డయట్, వీటితో పాటు
మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ టైం స్పెండ్ చేయండి. ఈ ఏజ్లో మన మజిల్ బిల్డ్కి, మన హెల్త్కి ఇది చాలా యూస్ఫుల్. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ వస్తుంది ఏజ్ ఫ్యాక్టర్. ఫస్ట్ మన మైండ్ నుంచి మనకింత ఏజ్ అయిపోయింది అనేది తీసేయాలి. మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, మెంటలీ యంగ్గా ఉండాలి. ఇప్పుడు జిమ్కి వెళ్ళి సార్ నాకు ఏమి కోరికలు లేవు సార్, కొద్దిగా కడుపు తగ్గితే ఆహాహా, ఆ మైండ్ సెట్ పనికిరాదనమాట. ఏం చెప్పాలి తెలిసిన, నేను ఛాంపియన్ అవ్వాలి, ఫుల్ నాకు సిక్స్ ప్యాక్ రావాలి, మజల్ ఫుల్గా బిల్డ్ అవ్వాలి, ఫుల్ స్ట్రాంగ్ అవ్వాలి. దానికి ఏం చేయాలి చెప్పండి సార్, మీరు నాకు డైట్ చెప్పండి, వర్కౌట్ చెప్పండి, ఇలా అప్రోచ్ అవ్వాలి. ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అది మన మైండ్కి సంబంధం లేదనమాట. మన మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడే కానీ మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే మన మైండ్కి తగినట్లు బాడీ రియాక్ట్ అవుతుంది. మనం స్టార్టింగ్లోనే మెంటలీనే లేదు నాకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, నాకేం అవసరం లేదులే, సరేలే వదిలే అనేస్తే బాడీ ఫుల్ మన చేయి వదిలేస్తుంది అనమాట, మనకు సపోర్ట్ చేయదు. సో లాస్ట్ పాయింట్ యాక్చువల్లీ ఇదే మెయిన్ పాయింట్. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నా ఏమున్నా కూడా మనం తలుచుకుంటే చేయగలిగింది ఏమీ లేదో. సో మీరు తలుచుకోండి, మెంటలీ స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి. మిమ్మల్ని మీరు నమ్మి మీరు ఎక్సర్సైజ్ డైట్ స్టార్ట్ చేశారంటే కరెక్ట్గా 6 to 10 monthsలో మీరు అనుకున్న హెల్తీ స్ట్రాంగ్ ఫిజిక్ మీరు అచీవ్ చేయగలుగుతారు. నేను చెప్పింది కరెక్టా కాదా, మీ ఉద్దేశం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రెండోది వచ్చేసి ఈ వీడియోని అట్లీస్ట్ ఇద్దరికి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేసి ఇటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు బాయ్.